ఉషకు ఈ పరిస్థితి రావడానికి కారణం మైథిలి కాదని కైలాసనాథ్లో అనుమానం మొదలవుతుంది. మరి చందన ఏం చేసింది? ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ ఆగస్టు 24 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. ఆ ధరణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు హ్యాపీయేనా అని చందన కైలాసనాథ్ని అడిగితే, ఇందాకటి నుంచి నా మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది అంటాడు కైలాసనాథ్. ఆ జయంతికి, నాగేంద్ర ప్రసాద్కి మన మీద కోపం ఉండడం సహజమే, కానీ ఉషను చంపేటంత కోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు. ఇక అప్పుడు చందన తన మనసులో, మావయ్యకి ఇన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయంటే నేను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయానా అని అనుకుంటూ ఉంటుంది. నాగేంద్ర కుటుంబాన్ని మనం వెలివేసిన కోపం వాళ్లకు ఉందంటే నేను నమ్ముతాను. మన దగ్గర ఎలాగైనా ఆస్తి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటే కూడా నేను నమ్ముతాను. అంతేగాని ఉష ప్రాణం తీసేంత దూరం వాళ్ళు వెళ్లారంటే నాకు విచిత్రంగా ఉంది అంటాడు కైలాసనాథ్. వాళ్ళు అమాయకులు కాదు. వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలరు. నాగేంద్ర ప్రసాద్కి ఆ అవసరం లేకపోవచ్చు గానీ ఖచ్చితంగా జయంతికి ఉండొచ్చు కదా అంటుంది చందన. అప్పుడు కైలాసనాథ్, ఇన్నాళ్ళు చేయని ప్రయత్నం ఇప్పుడెలా చేసుంటారు అంటాడు. ఇన్నాళ్ళు వాళ్ళకి అవకాశం రాలేదేమో, ఇప్పుడు ధరణి వల్ల వాళ్ళకి అవకాశం దొరికింది. మన మీద పగ తీర్చుకునే అవకాశం ధరణి కల్పించింది కాబట్టి ప్లాన్డ్గా ఈ పని చేసి ఉంటారని చందన అంటూ ఉంటే, నాకు ధరణిలో ఒక హంతకురాలు లక్షణాలు ఎప్పుడూ కనిపించలేదు. తనకి ఎంతసేపు సాకేత్తో కలిసి బ్రతకాలని, మన కుటుంబంలో కలిసిపోవాలన్న ఆలోచనే కనిపించింది. గతం గుర్తుపెట్టుకుని ఉషని చంపేంత దూరం వెళ్తుందని నాకు అనిపించలేదు అంటాడు కైలాసనాథ్. వాళ్ళ గురించి మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఇలాంటి వాళ్ళు పైకి మామూలుగానే కనిపిస్తారు, అవకాశం వచ్చే వరకు బయటపడరు అని చందన అంటుంది. వాళ్ళు ఒక మనిషిని చంపేటంత దూరం వెళ్లారంటేనే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు కైలాసనాథ్. నాగేంద్ర ప్రసాద్కి ఇలాంటి ఆలోచన లేకపోయినా జయంతి చాలా దుర్మార్గురాలు. ఆస్తి రాదన్న భయంతో ఈ పని చేసి ఉండొచ్చుగా అంటుంది చందన. నువ్వు చెప్పేది కూడా నిజమే కావచ్చులే అంటాడు కైలాసనాథ్. వాళ్ళని నేనే తక్కువ అంచనా వేశాను. ఇక మీదట వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడాలి అని చందనతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చందన ఏదో విధంగా మావయ్యని కన్విన్స్ చేయగలిగాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నా వల్లే ఉషకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మావయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఈ విషయం బయటికి రాకుండా నేను జాగ్రత్తగా ఉండాలని చందన తన మనసులో అనుకుంటుంది. మరో సీన్లో నాగేంద్ర, మైథిలి ఇద్దరూ టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటారు. నాగేంద్ర మైథిలితో మాట్లాడుతూ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నువ్వు చూస్తుంటే ఏదోలా ఉన్నావు, అంత దిగులుగా ఉండొద్దు అంటాడు. ఏం జరిగిందో మీ అమ్మ పసిగట్టేయగలదు అంటాడు. అప్పుడు సమాధానం చెప్పలేక నువ్వే ఇబ్బంది పడతావు, అలా ఉండొద్దు, నవ్వుతూ తిను అంటాడు. ఇక అప్పుడు జయంతి వస్తుంది. జయంతి వచ్చి ఆఫీస్కి ఎన్ని గంటలకి బయలుదేరుతున్నావు అని అడుగుతుంది. మైథిలి మౌనంగానే ఉంటుంది. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అంటుంది. నువ్వు ఈ మాట అన్నావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు చూడు ఆఫీస్ పని అని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండేదానివే కాదు. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యాక మొట్టమొదటిసారి ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు. ఏదైతే ఏంటి, ఈ ఒక్కరోజైనా నాతో గడుపుతావుగా, నాకు సంతోషంగా ఉంది అంటుంది. ఇక తర్వాత రజనీని వైద్యం కోసం తీసుకొచ్చేదానివి, ఈరోజు తీసుకురావడం లేదేంటని జయంతి అడిగితే, లేదు తీసుకురాను అంటుంది. అన్నీ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావేంటే, ఆఫీస్కి వెళ్ళనంటున్నావు, తనని వైద్యానికి తీసుకురానంటున్నావు అని అడిగితే, 2-3 రోజులు నేను రెస్ట్ తీసుకుందామని వచ్చాను, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించొద్దమ్మా అని మైథిలి అంటుంది. అయితే జయంతిలో మాత్రం అనుమానం మొదలవుతుంది. టిఫిన్ చేసి మైథిలి వెళ్ళిపోతుంటే ఆగమంటుంది జయంతి. నువ్వు ఏమీ లేదని చెప్తున్నా నా తల్లి మనసు నమ్మలేకపోతుంది, ఏదైనా ఉంటే చెప్పు అంటుంది జయంతి. అక్క ప్రవర్తన చూస్తే నాకు అనుమానంగానే ఉందని సూరి అంటాడు. ఏమీ లేదంటున్నానుగా, ఎక్కువగా ఆలోచించొద్దు అంటుంది మైథిలి. ఇక మైథిలిని దగ్గరికి పిలుస్తుంది జయంతి. దగ్గరికి తీసుకుని గుండెలకి చేర్చుకుని కౌగిలించుకుంటుంది జయంతి. ఇప్పుడు ఎలా ఉందని అడిగితే, నా మనసుకి చాలా తేలిగ్గా ఉంది అంటుంది మైథిలి. నేను మీ నాన్న బ్రతికేది మీ ఇద్దరి కోసమే, మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అంటుంది జయంతి. మీరు బాధపడితే మీకన్నా ఎక్కువగా మేము బాధపడతామని జయంతి అంటుంది. నిన్నటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు మనసులో ఏదో భారాన్ని మోసినట్లు కనిపిస్తున్నావు,
ఏంటని అడిగితే ఏమీ లేదంటున్నావు అని జయంతి అంటే, చెప్పడానికి ఏమైనా ఉంటే చెప్పేదాన్ని కదా అంటుంది మైథిలి. నేను నీ తల్లిని. మాటలు రానప్పుడే నువ్వు నీ ఏడుపులు అర్థం చేసుకున్నదాన్ని. ఆడపిల్ల మౌనం వెనుక ఏదో ఉందని నేను అర్థం చేసుకోగలను. మనసులో ఏదైనా భారంగా ఉంటే బయటికి చెప్పేయ్ అని జయంతి అంటుంది. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది అంటుంది. చాలా టైట్‌గా ఉంది. నువ్వు పదే పదే అదే ప్రశ్న అడగొద్దు. నేను రెస్ట్ తీసుకుంటానని మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైథిలి వెళ్ళిపోగానే తన మనసులో ఏముందో మీరైనా చెప్పండని జయంతి నాగేంద్రని అడిగితే నాగేంద్ర కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ తండ్రి కూతుళ్ళు నాకు అర్థం కావడం లేదని జయంతి అంటూ ఉంటే, వీళ్ళు ఒక్కోసారి నాకు అర్థం కారు అని సూరి అంటాడు. మరి ఆ విషయం నువ్వు నా దగ్గర కాదు వాళ్ళ దగ్గర చెప్తే ఏదో ఒక సమాధానం వచ్చేది కదా అంటుంది జయంతి. మరో సీన్‌లో ఉషని ఇంటికి తీసుకొచ్చేస్తారు. సౌదామిని దేవుడికి దండం పెట్టుకుని నా కూతురికి ఎందుకు ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావు? ఇప్పటికే తన అవిటితనంతో కష్టపడుతుంది. ఇంకా ఎందుకిన్ని పరీక్షలు పెడుతున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. 17 ఏళ్లుగా నా కూతుర్ని చక్రాల కుర్చీలో చూసి అలసిపోయాను. ఇది మామూలు మనిషి అయ్యే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు దీన్ని మామూలు మనిషిని చెయ్యకపోయినా పర్వాలేదు. దాన్ని ప్రాణాలతో ఉంచు దేవుడా అని బాధపడుతూ ఉంటుంది. తనకేమైనా అయితే నేను తట్టుకోలేనని సౌదామిని ఏడుస్తుంది. ఇక అప్పుడు హరిశ్చంద్ర మాట్లాడుతూ, ఏది జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనకెదురయ్యే ప్రతి పని ఆ దైవాజ్ఞతోనే జరుగుతుంది. ఉష విషయంలో ఏం జరిగిందో పైవాడికే తెలియాలి అంటాడు. ఏదేమైనా ఉష ఇప్పుడు క్షేమంగానే ఉంది. బాధపడొద్దు అంటాడు. ఇక కైలాసనాథ్ అందుకుని అంత సులువుగా చెప్పేస్తున్నావేంటి అంటాడు. ఆ మైథిలి చేసిన పనికి నా కూతురు ప్రాణం పోయే పరిస్థితి వరకు వెళ్ళొచ్చింది. అలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదని కైలాసనాథ్ అంటాడు. సాకేత్ దీని గురించి వదిలేయండి. పదే పదే మనం మాట్లాడుకోవద్దు. ఉష ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడింది కదా అది చాలు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని లోపలికెళ్ళిపోతాడు. సాకేత్ గదిలోకొచ్చాక మైథిలినే తలుచుకుని ఊహించుకుంటూ ఉంటాడు. మైథిలి తలకి మర్దన చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఉలిక్కిపడి లెగుస్తాడు. లెగిస్తే అక్కడ చందన కనిపిస్తుంది. అంతా ఓకేనా అని చందన అడిగితే లేదు అంటాడు. నేను అర్థం చేసుకోగలను. ఒక చెడు వ్యక్తితో సావాసం చేశావు. ఆ చెడు వ్యక్తుల ప్రభావం మన జీవితంలో పనిచేస్తుందిగా అంటుంది చందన. ఇన్నాళ్ళు ఆ మైథిలితో ఇదే రూమ్లో ఉన్నావు. అవే నిన్ను వెంటాడుతున్నాయని చందన అంటుంది. మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. తన మాట మౌనం అన్నీ అబద్ధం అంటుంది చందన. నేను ఇవన్నీ చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకోలేదు? మైథిలి బ్యాడ్ ఇంటెన్షన్తోనే ఈ ఇంట్లో అడుగుపెట్టిందని చందన అంటుంది. నిన్ను ప్రేమించింది. నీ చేతకానితనంతో తాళి కట్టించుకుని దాని వెనక పెద్ద పథకమే వేసిందని, అందరికీ దగ్గరయ్యి ఉషని అడ్డం పెట్టుకుని ఇదంతా చేసిందని, తన పగ తీర్చుకునే ప్రయత్నం చేసిందని చందన చెప్తూ ఉంటే, నీ మాటలు వింటే చిరాగ్గా అనిపిస్తుంది అంటాడు సాకేత్. సరే ఇలా మాట్లాడనులే అంటుంది. నీ మనసుకు నచ్చని మాటలు నేను మాట్లాడను. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కరికి ఏమైనా అందరం బాధపడతాము. అందరం నొచ్చుకుంటాము. దేవుడి దయ వల్ల ఉష ప్రమాదం నుంచి బయటపడింది. ఇప్పుడు బయటపడాల్సింది నువ్వే. నీ ఆలోచనల నుంచి బయటపడు. ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రా. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. లేదంటే నిన్ను చూసి అందరూ బాధపడతారని చందన అంటుంది. జరిగిందంతా ఒక క్షణంలో మర్చిపోలేము కదా అని సాకేత్ అంటే నేను ఒప్పుకుంటాను. కానీ నాన్న ఏమన్నారో విన్నావుగా? మన జీవితంలో నుంచి తను వెళ్ళిపోవడానికే ఇదంతా జరుగుంటుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకో. తనని దూరంగా ఉంచడానికి ఈ ప్రమాదం జరిగుంటుంది. మనం దీన్ని పాజిటివ్గా తీసుకుందాం. మనకు శత్రువైన మైథిలి మన జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడదాము. నువ్వు ఇలా బాధలో ఉండటం నాకు ఇష్టం లేదని చందన అంటుంది. అంతా పాజిటివ్గా ఆలోచించని చెప్తూ ఉంటుంది. నా మనసే చాలా భారంగా అనిపిస్తుంది. ఆ భారాన్ని ఎలా దించుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని సాకేత్ అంటాడు. కానీ సరైన సమయంలో నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చావు. నీ మాటలతో నా మనసు తేలిక చేశావు. నా మనసులో నేను మోస్తున్న బరువుని దించినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అంటాడు సాకేత్. ప్రతి క్షణం నీకు ఇలాగే తోడుగా ఉంటాను. రెస్ట్ తీసుకో అని ఇక చందన అక్కడి నుంచి వెళ్ళిపోతూ మనసులో అనుకుంటుంది. నేను అనుకున్నది సాధించానని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.